హాయ్ గైస్, ఈరోజు అయితే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా ఆ మూవీ చూడడానికి అని చెప్పి. దీని రివ్యూ అయితే వీలైతే రేపు మార్నింగ్ ఆర్ ఈ రోజు నైట్కి అప్లోడ్ చేస్తా, ఎందుకంటే నైట్ షోకి వెళ్తా కాబట్టి. మీరు స్పైడర్ మ్యాన్ మూవీ మీద ఎటువంటి నాలెడ్జ్ లేకుండా వెళ్తే అనవసరంగా టికెట్ దన్నగా. సో నేను ఒక్క నిమిషంలో 3 మూవీస్ కలిపి ఆ మూవీకి సంబంధించిన మూవీ స్టోరీస్ అన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఒక ఐడియాలజీని అయితే క్రియేట్ చేస్తా. ఫస్ట్ స్పైడర్ మ్యాన్ ఎంసీయూ సిరీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే కెప్టెన్ అమెరికా సివిల్ వార్తో మొదలవుతుంది. అందులో టోనీ స్టార్క్ 15 ఏళ్ల పీటర్ పార్కర్ని టీంలోకి తీసుకుంటాడు. పీటర్కి అవెంజర్స్ టీంలో చేరాలనేది పెద్ద కలగా ఉంటుంది. ఆ తర్వాత స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ సినిమా వస్తుంది. అందులో అతను వల్చర్ అనే విలన్ని ఎదుర్కొంటాడు. ఆ విలన్ వైబ్రేనియన్ టెక్నాలజీని దొంగలించి బ్లాక్ మార్కెట్లో అమ్ముతుంటాడు. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే పీటర్ ఏ అమ్మాయిని అయితే ఇష్టపడతాడో ఆమె తండ్రే ఈ వల్చర్. చివరి పోరాటం తర్వాత కూడా పీటర్ పార్కర్ మంచి మనసుతో ఆ విలన్ ప్రాణాలని కాపాడతాడు. అండ్ టోనీ స్టార్క్ పిలిచి మరీ అవెంజర్స్లో చేర్చుకుంటా అంటే మీరు నాతో ప్రాంక్ చేస్తున్నారు కదా అని చెప్పి ఆ అవకాశాన్ని కూడా రిజెక్ట్ చేస్తాడు. తర్వాత స్పైడర్ మ్యాన్ నేరుగా ఇన్ఫినిటీ వార్లో కనిపిస్తాడు. థానోస్ చిటిక వేయగానే పీటర్ బూడిదైపోతాడు. 5 ఏళ్ల తర్వాత ఎండ్ గేమ్లో హల్క్ అందరినీ మళ్ళీ తిరిగి వస్తాడు కదా. థానోస్ సైన్యంలో జరిగే యుద్ధంలో స్పైడర్ మ్యాన్ కూడా పోరాడతాడు. కానీ యుద్ధంలో టోనీ స్టార్క్ చనిపోవడంతో స్పైడర్ మ్యాన్ చాలా బాధపడిపోతాడు. ఆ తర్వాత ఫార్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. అందులో మిస్టీరియో పీటర్ పార్కర్ని మోసం చేసి స్పైడర్ మ్యాన్ అంటే ఎవరో కాదు పీటర్ పార్కర్ అని ప్రపంచం అంతటికీ చెప్పేస్తాడు. తర్వాత స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ వస్తుంది. ఇందులో 3 స్పైడర్ మ్యాన్లు కలిసి కనిపిస్తారు. ఇక్కడ డాక్టర్ స్ట్రేంజ్ వేసే మంత్రం వల్ల మల్టీవర్స్ తెలుసుకుంటుంది. గ్రీన్ గాబ్లిన్ ఆన్ మేని చంపేసి గొప్ప శక్తులతో పాటు గొప్ప బాధ్యతలు కూడా వస్తాయని పీటర్కి నేర్పిస్తాడు. ఈ స్పైడర్ మ్యాన్ సిరీస్లో ప్రతి సిరీస్లో 3 స్పైడర్ మ్యాన్లు ఉంటారు కదా. ఒక్కొక్కరికి ఆన్ మే ద్వారా కానీ బెన్ పార్కర్ ద్వారా కానీ లేదంటే ఎవరో ఒకరి ద్వారా ఖచ్చితంగా గొప్ప శక్తులతో పాటు గొప్ప బాధ్యతలు కూడా వస్తాయి అనే లైన్ ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు స్టోరీ రాసింటారు అనమాట. సో టోబీ ఆండ్రూల స్పైడర్ మ్యాన్లు వచ్చి విలన్లతో పోరాడి మొత్తం అంతటినీ సరి చేస్తారు. ఈ సినిమాలో మోస్ట్ ఎపిక్ సీన్ ఏంటంటే ఆండ్రూ స్పైడర్ మ్యాన్ ఎంజేని కాపాడటం. ఎందుకంటే తన ఎంజేని కోల్పోతాడు కదా ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2లో. అండ్ అలాగే టోబీ వచ్చి పీటర్ గాబ్లిన్ ని చంపకుండా ఆపడం. చివరిలో పీటర్ అందరి జ్ఞాపకాల నుండి తన గుర్తుని జరిపేసుకుంటాడు. ఇక్కడ నుంచి బ్రాండ్ న్యూ డే స్టార్ట్ అవుతుంది. కానీ బ్రాండ్ న్యూ డేలోకి ఈ పనిషర్ ఎలా వచ్చాడు, ఈ నింజాలు ఎవరు, ఇతను జైల్లో ఎందుకు పోరాడుతున్నాడు అనేది మనం థియేటర్లో చూసి తెలుసుకోవాల్సిందే. అఫ్ కోర్స్ ఇది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. జస్ట్ ఒక షార్ట్ వేలో 3 మూవీస్ గురించి మెయిన్ థీమ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో వీడియోని లైక్ చేయండి. మీలా ఇంకా 10 మందికి రీచ్ అవుతుందని ఒక చిన్న హోప్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బై బై.